శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా తులారాశి వాళ్లకు ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంతవరకు మేలుగా ఉంటుంది అని చెప్పవచ్చును. అయితే గతములో అనుకున్నటువంటి పనులు కార్యసాధనకు రావటము లాంటివి, మీరు కొత్తదనముగా ప్రయత్నాలు చేసి కొత్త వరవడిని ఏదో సృష్టించాలి అనేటువంటిది ప్రయత్నాలు చేస్తూ తిరగటం లాంటివి జరుగుతాయి. శారీరకమైనటువంటి శ్రమతో కూడినటువంటి పనులు ఎక్కువగా చేయటం వలన సమయానికి భోజనము అనేటువంటిది లేకుండా పోయి ఆరోగ్యము మీద దెబ్బపడే అవకాశము ఉంటుంది. కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. సమయానికి తిండి తినటం లాంటివి జరగాలి, చూసుకోండి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నాలు మాత్రమే చేసుకోండి. తర్వాత మళ్ళీ మీకే అనుకూలపడుతుంది గాక. కొంతమంది వెంటనే వెళ్ళే అవకాశాలు వస్తాయి, రావని కాదు, వాళ్ళ లగ్నస్థితులను బట్టి అలా చేసుకోవాలి. అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థానచలనం అనేటువంటిది ఉండవచ్చును. కొన్ని దానివల్ల తద్వారా చిన్నపాటి సమస్యలు అనేటువంటివి పెళ్ళుబకడం లాంటివి జరుగుతాయి గాక. కనుక జాగ్రత్తగా ఉండండి. వాహన యోగము ఉన్నది. ఇంతవరకు చేస్తూ ఉండేటువంటి విధానము కాకుండా కొత్త ఒరవడి ఏదో తీసుకురావాలి సమాజంలోకి అనేటువంటి భావనతో కొంచెము వేరే విధముగా మీరు ట్రీట్ చేసే విధానం ఉంటుంది కొంతమందిని. అలా అనుకుని ఎవరు మీకు మేలు చేస్తారు, ఎవరు మేలు చెయ్యరు అనేటువంటిది ఆలోచన చేసి వాళ్ళ దగ్గరవి కొన్ని పనులు సమకూర్చుకుంటారు గాక. ఏది ఏమైనా స్వచ్ఛతగా నిజాయితీగా మీరు చేసేటువంటి పనులకు ఎవరో ఒకరు తోడయ్యేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది. ఆ తోడైన తర్వాత మీ జీవితము కాస్త 10 రూపాయలు రావటము, గతములో కాదనుకున్న వాళ్ళు మళ్ళీ రావటము, మిమ్మల్నే ఆరాధించడము, మీరు ఉంటేనే మంచిది అనేటువంటి భావన కలగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి గాక. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్లకు తగిన ఫలితం వాళ్ళు అందుతుంది. అలాగే మామూలుగా భూమి క్రయ విక్రయాలలో మంచి లాభాలు ఉన్నాయి. భూములు అమ్మకములోను కొనడములోనూ మంచి లాభాలు ఉన్నాయి. ఆ లాభాల వలన మళ్ళీ మీరు పునః గౌరవంగా ఇచ్చేసుకునేటువంటి దానికి రావచ్చునుగాక. అలా గౌరవమైనటువంటి పనులు చేసుకుంటూ అందరిలోనూ ప్రశంసలు పొందడము లాంటివి జరుగుతాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి అవకాశముగా కనపడుతున్నది. తప్పకుండా కిరీటధారణ, పదవి యోగం అనేటువంటిది ఉంది. పదవి అనేటువంటిది వచ్చి తీరుతుంది గాక, అంత ఘంటాపదముగా ఉన్నది. అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ చివరికి మేలు జరిగేటువంటి విధానమే ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా అప్పులు రుణాలు తీర్చుకోవాలి ఎలా అని మదన పడేటువంటి మీకు ఒక వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి కాస్త ధన సహాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా మీ భాగస్వామి, జీవిత భాగస్వామి యొక్క మాటలు వినండి, మేలు జరుగుతుంది. కులదైవాన్ని ఆరాధించండి, అంతకన్నా మేలు జరుగుతుంది గాక. కాబట్టి ఎవరు ఎక్కడా డీలా పడిపోవాల్సిన పనేమీ లేదు. వీళ్లకు కూడా వాహన యోగం అనేటువంటిది ఉన్నది. అట్లాగే గృహయోగము కూడా ఉన్నది. దూర ప్రయాణాలు అనేటువంటిది చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అట్లాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఏర్పడటం అనేటువంటిది కూడా ఉంది. ఆ ఆధ్యాత్మిక చింతనలో పాల్గొని మానసికమైనటువంటి సంతోషాన్ని పొందడము లాంటివి జరుగుతాయి గాక. ఇక మామూలుగా ఆభరణాలు కొనుక్కోవడము లాంటిది కానీ, అనూహ్యముగా డబ్బు ఖర్చు పెట్టడము కానీ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం మీకు
అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే మీకే మేలు జరుగుతుంది కాక ఎక్కువ కాలహరణము చేయకుండా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోండి. ఈ మాసం అయితే మీకు కొంత అనుకూలముగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.